ఇంత సుదీర్ఘమైన ప్రజా జీవితం ఈటెల రాజేందర్ గారి సొంతం, గెలుపోటులు అతీతంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు హుజూరాబాద్ నుంచి మల్కాజ్గిరికి మీ ప్రయాణం కొనసాగుతోంది. నాన్ లోకల్ అనే ఒక ముద్రని మీ పైన వేస్తూ ఉన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి లొకేషన్స్ ఉన్నా ఉంటే మీది దాదాపు 160, ఇంకొకరిది ఇంకొక 100 కిలోమీటర్లు అని చెప్పి దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు. ఏం చెప్తుంది దానికి? సార్ నా ఇల్లు, నా వాకిలి, నా కథ, నా చరిత్ర యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. ఈ ఊకే వాళ్ళతో ఆ మతిలేనంతో ఏం పెట్టుకుంటాం? ఏమైనా విమర్శించాలంటే కూడా దానికి ఇంత హోదా ఉండాలి, ఇంత సబ్జెక్ట్ ఉండాలి. ఏం లేని దానికి ఏం సంబంధం చెప్తాను చెప్పండి. పదే పదే రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం ఈ నినాదం బీఆర్ఎస్ ఎత్తుకుంది ఈ ఎంపీ ఎలక్షన్స్లో. ఇది మీకు ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందని? ఎవరు తొక్కబడుతున్నారు, ఎవరు పైకి వస్తారనేది ఆల్రెడీ చరిత్ర చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏం మాటలు అవన్నీ మాటలు, అంత అహంకారం మాటలు మంచిది కాదు. పొలిటికల్ పార్టీలలో సిద్ధాంతపరమైన ఘర్షణ జరగవచ్చు, మాట్లాడుకోవచ్చు, కానీ ఇట్లాంటి మాటలు ప్రజలు అసహించుకుంటారు. ఆ పూటకు అది హెడ్లైన్స్ వార్తగా వస్తుండొచ్చు, కానీ ఆయన ప్రతిష్ట తగ్గిపోతుంది, ఆయన పట్ల ఉన్న గౌరవం తగ్గిపోతుంది. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కాంగ్రెస్ బీజేపీ కోటి వేస్తే ఖచ్చితంగా ఆలోచించి వేయాలి అని చెప్పి హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ అధికారం ఉంటేనేమో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో మాట్లాడాలి కాబట్టి ఓటు వేయమంటే ఆనాడు వేసింది. ఇలా ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎవరు ఎందుకు ఫైట్ చేస్తారు? ఏం ఫైట్ చేస్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ ఏమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో కొట్టాడుతా చెప్పండి. రెండవది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ అధికారంకి వచ్చే ఆస్కారమే లేదు. అబ్కి బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కోటైతే ఏం లాభం ఉంటుంది? ఈసారి కాంగ్రెస్ కోటేసినా బీఆర్ఎస్ పార్టీ కోటేసినా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ₹1 లాభం లేదు. ఇవాళ అంతో ఇంతో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేస్తేనే కేంద్రంలో ఉన్న మోడీ గారికి ఏమైనా ఈ పని చేయమని చెప్పి అప్పీల్ చేస్తే గొప్పగా పనిచేసి పెట్టే ఆస్కారం ఉంది. కాబట్టే ప్రజల్ని వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నా. రైట్. గతంలో ఈటెల రాజేందర్ గారికి ఫోన్ చేస్తే బాగున్నారా ఏంటంటే పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఇప్పుడు కాల్ చేస్తే జై శ్రీరామ్ అనే నినాదం వినిపిస్తుందంట. మోదీ గారు బీజేపీ సిద్ధాంతాలు ఈటెల గారిని మార్చాయా? ఈటెల గారే బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి మారిపోయారా? ప్రజల విశ్వాసాలను ఇవ్వాలి కాదండి. ఆ ప్రజా జీవితంకి వచ్చినాడే, శాసనసభ్యుగా పోటీ చేస్తున్నాడే ప్రజల ఆలోచనలు, ప్రజల విశ్వాసాలు, ప్రజల సంస్కృతులు, సాంప్రదాయాన్ని తప్పకుండా గౌరవించుకోవాలి, పాటించుకోవాలి. ఇలా కొత్తగా చేసేది లేదు. ఇప్పుడు అట్లాంటినే మేము వేములవాడకు పోయి దర్శనం చేసుకోవడం, సమ్మక్క సారలకు పోయి దర్శనం చేసుకోవడం, లేకపోతే ఇంకొక టెంపుల్కి పోయి దర్శనం చేసుకోవడం, ఏ ఊరికి పోయినా కూడా మొట్టమొదలు పోయి ఆ ఊరిలో కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు. వాళ్ళని గౌరవించాలి. గౌరవించకపోతే ప్రజా జీవితంలో ఉండలేడు. రైట్. ఏం చూసి మల్కాజ్గిరి ప్రజలు ఈటెల రాజేందర్ గారికి ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? మల్కాజ్గిరి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్ల, నా పట్ల వాళ్ళు చర్చించుకుంటారు. ఇలా ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈ నియోజకవర్గం చల్లగా కొనసాగుతుంది, భూ ఆక్రమణ లేకుండా, దౌర్జన్యం లేకుండా, స్వేచ్ఛగా ఎవరి వాళ్ళు అవుతుందో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే నా చరిత్ర 22 ఏళ్ళు ఉంది, వాళ్ళ చరిత్ర కూడా ఉంది, వాళ్ళ చరిత్ర కూడా ఉంది. దాంట్లో వాళ్ళు ఈ మల్కాజ్గిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే, ప్రశాంతత నిలయం ఉండాలంటే, భూ కబ్జాలు లేకుండా ఉండాలంటే, ఈ దౌర్జన్యాలు లేకుండా ఉండాలంటే రాజేంద్రన్ అయితేనే సాధ్యమైందని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి ఓటెత్తా అంటున్నారు. వాటికనే ఇట్లా బాయ్ చెప్తున్నావు, పైసలకో లేకపోతే ఉపన్యాసాలకు ఓటేయరు.